ఏవండి, ఏదైనా చూపించటంలోనే ఉంటుంది అంటే ఇంతకుముందు నమ్మేదాన్ని కాదు. కానీ ఇప్పుడు చాలా నమ్ముతున్నా. ఎందుకంటే, అబ్బో! ఏంటి అరుణ ఈ కాసింత మెంతాకు, కొత్తిమీరకే ఇంత హొయలుపోతుందా అనుకోవద్దు. మెంతాకు, కొత్తిమీరే అయినా గూడా మన తోటలో అనేసరికేమో నాపరాయి అయినా సరే నిగనిగ అని మెరుస్తూ కనబడుతుందన్నట్టు, ఆ రోజంతా మెంతాకుని, కొత్తిమీరని చూసుకుంటూ ఎంత మురిసిపోయానో. చెప్పటం మర్చిపోయాను. ఈ సంవత్సరం అంతా మనం ఇక్కడ కన్నా ఇండియాలోనే ఎక్కువ ఉన్నాము. అది కరెక్ట్‌గా సీజన్ స్టార్ట్ చేసి సాప్లింగ్స్, సీడ్లింగ్స్ చేసే టైంలో మనం ఇండియాలోనే ఉన్నాం. అప్పుడు ఇంకా హార్వెస్ట్‌లు లేట్‌గా ఏమవుతాయి? పైపెచ్చి సూర్యభగవానుడు ఇప్పుడే కరుణిస్తున్నాడు. కాబట్టి మన తోటలో వచ్చే మెంతాకు, కొత్తిమీరతోనే మనం మహాప్రసాదం అనుకోవాలి. మర్చిపోయాను గదా! కొత్తిమీరతో వంకాయ కొత్తిమీర కారం మంచి ఘాటుగా అల్లం పెట్టి చేశానండి. అదిరిపోయింది టేస్ట్. ఫ్రెష్ కొత్తిమీర, మెంతాకును మాత్రం మెంతాకు పప్పు, మెంతాకు కూర, టమోటా కూరలో మెంతాకు, అన్నీ వద్దంటే మెంతి కావాలంటే మెంతి అంటూ పిచ్చగా వాడాను. బట్ మన తోటలో నుంచి వచ్చింది ఫ్రెష్ గ్రీన్స్ కాబట్టి టేస్ట్ మాత్రం అద్భుత. ఏంటి వంకాయ కొత్తిమీర కారం చూపించలేదు అంటున్నారా? చూసేయండి. ఇదిగో మన ఇంట్లో చేసిన వంకాయ కొత్తిమీర కారం. ఇప్పుడు బాయ్.